హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్గా నేను మీ ముందుకి ఒక రైస్ బౌల్ని తీసుకొచ్చాను. నేను చూపించబోతున్న ఈ రైస్ బౌల్లో చిల్లీ హర్బ్ రైస్, క్రీమీ మష్రూమ్ అండ్ బ్రెడ్ రోస్ట్ ఉండబోతున్నాయి. ఈ మూడిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే చిల్లీ హర్బ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. మీరు దీని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాప్ చేసి ఉంచుకున్న గుప్పెడంత కొత్తిమీర, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇవే కాకుండా ఇంకా మీకు నచ్చిన హర్బ్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న కప్పు రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 1 మినిట్ అలా టాస్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. హెర్బ్ రైసెస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అన్నిటినీ మీ ముందుకు తీసుకురావడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. చివరిగా చిటికెడు చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన చిల్లీ హర్బ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని క్రీమీ మష్రూమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మష్రూమ్ బటర్ మసాలా వీడియోలో చెప్పాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. మీరు దీని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. మనకి వర్షాకాలంలో మష్రూమ్స్ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్ రెసిపీస్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మిరియాల పొడి యాడ్ చేసుకొని మరొక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాము అంటే ఇలా వాటర్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లాస్ట్కి మష్రూమ్స్ చూడటానికి ఈ విధంగా మారతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు గోధుమ పిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గోధుమ పిండి యూస్ చేశాను. ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్ మీద అలా పిండిని ఫ్రై చేసుకున్నాము అంటే పచ్చివాసన మొత్తం పోతుంది. మీరు ఇంకా హెల్దియర్ వర్షన్లో చేసుకోవాలనుకుంటే ఓట్స్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ వేసిన వెంటనే లేట్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. మనం అలా కలుపుకుంటూ ఉన్నాము అంటే మిల్క్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే థిక్ అవ్వటం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది అనిపించినప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని లాస్ట్లో మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ వరకు చీజ్ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. మోజరెల్లా చీజ్ అస్సలు యూజ్ చేయకూడదని గుర్తుంచుకోండి. సో ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన క్రీమీ మష్రూమ్ రెడీ అయిపోయినట్లే. కన్సిస్టెన్సీ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని బ్రెడ్ టోస్ట్ రెడీ చేసుకుందాం రండి. ఒక తవా తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యాక ఒక బ్రెడ్ స్లైస్ని ప్లేస్ చేసుకోండి. పైనుంచి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ యూస్ చేశాను అండ్ మీరు గీతోనే రోస్ట్ చేసుకోవాలని ఏం లేదు. బటర్తో కానీ ఆయిల్తో కానీ లేదా ప్లెయిన్ బ్రెడ్నైనా రోస్ట్ చేసుకోవచ్చు. మనం రైస్ బౌల్స్ని సర్వ్ చేసేటప్పుడు ఏదైనా ఒక క్రిస్ప్ ఎలిమెంట్ ఉంటే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ఈ బ్రెడ్ రోస్ట్ అనమాట. మీరు ఇదే కాకుండా ఇంకా ఏదైనా క్రిస్ప్ ఎలిమెంట్ తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ క్రీమీ మష్రూమ్ కాంబినేషన్తో ఈ బ్రెడ్ రోస్ట్ అద్దిరిపోతుంది. అందుకే నేను ఇది సర్వ్ చేశాను.
అండ్ ఫైనల్లీ మనకి బ్రెడ్ రోస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ విధంగా సర్వ్ చేసుకోవటమే. ఫారిన్ కంట్రీస్లో అయితే కెఫేస్ అండ్ రెస్టారెంట్స్లో ఈజీగా ఈ రైస్ బౌల్స్ అవైలబుల్లో ఉంటాయి. ఈరోజు నేనైతే మీకు చిల్లీ హెర్బ్ రైస్ విత్ క్రీమీ మష్రూమ్ రైస్ బౌల్ని తీసుకొచ్చాను. ఇలాంటి ఇంకా ఎన్నో కాంబినేషన్స్ ఆఫ్ రైస్ బౌల్స్ ఉన్నాయి. వాటిని కూడా మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాను. ఇంతకీ నేను చూపించిన బ్రెడ్ రోస్ట్ కాంబినేషన్తో ఈ రైస్ బౌల్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Bye bye.